దేవుడి ఉద్దేశం ఒకటే. తన మనసులో ఏముందో, ధన్యత లేదంటే బ్లెస్సింగ్ లేదా ఆశీర్వాదం అనగానే దేవుణ్ణి నమ్మిన పిల్లలు ఎక్కువగా ఏమని అర్థం చేసుకున్నారు? ఆశీర్వాదం అంటే ఏది ఆశీర్వాదం అనుకున్నారు చెప్పండి? ఆశీర్వాదం అంటే దేన్ని ఆశీర్వాదంగా మనం భావిస్తాం చెప్పండి? మంచి ఉద్యోగం వస్తే దేవుడు నన్ను ఏం చేశాడు? ఆశీర్వదించాడు. జాగ్రత్తగా వినండి. ఉద్యోగం వస్తే దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా ఏమంటాం? దేవుడు నన్ను ఆశీర్వదించాడు. పొలం కొనుక్కున్నాం అనుకోండి, దేవుడు నన్ను ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఒక కారు కొనుక్కున్నాం, దేవుడు ఆశీర్వదించాడు. మా పిల్లలకి మంచి ర్యాంక్ వచ్చింది, దేవుడు మా కుటుంబాన్ని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఇవి మాత్రమే ఆశీర్వాదాలు అని మనం అనుకున్నాం, ధన్యతలు అనుకున్నాం. అంటే ధన్యత అన్న పదానికి అర్థం ఏమని చెప్పాను ఇందాక? ఆశీర్వాదమే కదా. ఇప్పుడు బైబిల్లోనికి వెళ్ళి జాగ్రత్తగా వినండి నేను చెప్పే ప్రసంగం. బైబిల్లోనికి వెళ్ళి దేవుడిని అడగాలి, దేవా ధన్యతలు అనగానే ఈ లోక సంబంధమైనవేనా? ధన్యత అనగానే ఇల్లు, పొలము, చదువు, ఉద్యోగము, వ్యాపారము, ఆస్తి, ఇవి మాత్రమే నువ్వు మా పైన చూపించిన ధన్యతలా, ఆశీర్వాదాలా, ఇంకేమైనా ఉన్నాయా అంటే బైబిల్లో దేవుడు ఒక మాట చెప్తాడు, మీకు తెలియదు కాదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం మీరు అందరూ చదివి ఉంటారని నేను అనుకుంటున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం చదివి ఉంటాం కదండి, ఖచ్చితంగా చదివి ఉంటాం అందరం. ఎందుకంటే జనవరి 1వ తారీఖున మనం అందరం తీర్మానం తీసుకుంటాం. ఏమని? ఈ సంవత్సరం ముగిసిపోయే లోపు ఎలాగైనా సరే నేను బైబిల్ అంతా పూర్తి చేసేస్తాను. అటు ఇటు పడి మొత్తం మీద 5 అధ్యాయాలకి అయితే ఖచ్చితంగా అందరూ వచ్చి ఉంటారు, కనీసం పూర్తి చేయకపోయినా. ఈ 5వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు దానికి కొండ మీద ప్రసంగం అని పేరు. యేసుప్రభు కొండ మీద చేసిన ప్రసంగాలని తొలి ప్రసంగం యేసుప్రభుది అది. అందులో యేసుప్రభు బ్లెస్సింగ్స్ అంటే ఏంటో చెప్పాడు, ఆశీర్వాదాలు అంటే ఏంటో చెప్పాడు. అందులో మొదటిది ఏముంటో తెలుసా? అక్కడ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అక్కడ ఏమని చెప్పండి? తొలుత ఆయన నోట్లోంచి వచ్చిన పదం ఏంటి? ఆత్మ విషయమై ఎవరైతే దీనత్వంలోనికి వెళ్ళిపోతారో వాళ్ళు ఎవరట? ధన్యులు అన్నారు. ఇప్పుడు దీనుడు అనగానే ఆస్తి ఉన్నవాడా, ఆస్తి లేనివాడా? బాగా ఆలోచించి ఆన్సర్ చెప్పండి. ఆత్మ విషయమై దీనుడైపోయాడట, ఇతడు ధన్యుడు అంటున్నాడు. ఆ ధన్యతలోనికి లాజరు వస్తాడు, రాడా? ధనవంతుడు లాజరు. ఏముంది లాజర్కి? ఏముంది? లాజరుకున్న మరో పేరేంటి చెప్పండి అక్కడ? దరిద్రుడు. మరి అలాగని లాజరు ధన్యతలో లేడా, ఆశీర్వాదంలో లేడా? బాగా ఆలోచించాలి వాక్యాలు. అంటే మనం ఇంతకాలం ఏదైతే ఆశీర్వాదం అనుకున్నామో దానికి భిన్నంగా ఇప్పుడు ఒకటి కనపడింది మీకు అక్కడ. ఏమని? ఆత్మ విషయమై ఎవరైతే దీనత్వంలోనికి వెళ్ళిపోతారో వాళ్ళు ఎవరట? ధన్యులు. ఇంకో మాట చూస్తారా కింద వెంటనే అక్కడ ఏముంది? దుఃఖపడువారు ధన్యులు, వాళ్ళు ఆదార్చబడతారు. దుఃఖపడువారు కూడా ధన్యులేనట. మనం ఇంతకాలం ఏమనుకున్నాం? ఎవరైనా దుఃఖంతో, ఏడుపుతో హాస్పిటల్లోనో కష్టాల్లోనో ఉన్నారనుకోండి, వాళ్ళు ఏదో తప్పు చేశారండి, దేవుడు వాళ్ళని శిక్షించాడండి, అంతేనా? దుఃఖపడే వాళ్ళందరినీ కూడా మనం ఏమనుకుంటాం? శాపగ్రస్తులండి, తప్పు చేశారండి, పాపం చేశారండి, దేవుడు మాకు ఏ దుఃఖం రానివ్వట్లేదండి, మేము హ్యాపీగా ఉండండి, మేము సో బ్లెస్డ్ అండి మేము, అంతేనా? బైబిల్ రివర్స్లో కనపడుతుంది చూడండి అక్కడ. దుఃఖపడువారు ధన్యులు. ఏ దుఃఖం లేనివాడు చెప్పాలి. ఇప్పుడు ఎలాగుంది బైబిల్? ఏదో కొంచెం ఎంతకాలమే విన్న వాటికి కొంచెం ఏదో వ్యతిరేకంగా ఉన్నట్టుగా కనబడుతుంది అన్నట్టుగా ప్రారంభంలో ఉంటుంది. చివరికి వెళ్ళేసరికి ఇది అసలు విషయం అని మీకు ఈరోజు ఒక అద్భుతమైన విషయాన్ని దేవుడు నేర్పిస్తాడు బైబిల్లో నుండి. ధన్యత అనగానే నువ్వు అనుకున్నట్టుగా ఆస్తో, చదువో, ఇల్లో, పొలమో అది ఆశీర్వాదం అనుకుంటే తప్పు. ఎందుకు తప్పు అంటానంటే, భూమి మీద యేసుక్రీస్తుల వారిని మోసిన కన్న తల్లి ఉంది. ఎవరావిడ? మరియమ్మ. ఆవిడ గురించి ఆవిడ వెళుతున్నప్పుడు ఒక స్త్రీ చూసి, ఆవిడ యేసుప్రభుని చూసి ఒక స్త్రీ అంటది, నాయనా నిన్ను ఏ తల్లి గర్భం మోసిందో, నువ్వు ఏ తల్లి స్తనములు కుడిచావో ఆ తల్లి ఏమైందని చెప్పింది? ధన్యురాలు అని చెప్పింది కదా. ఇంతకీ ఆవిడ కూడా ధన్యురాలేనా? ఎవరు? మరియమ్మ. ఇప్పుడు మరియమ్మ గారు ధన్యురాలు అంటే మరియమ్మ గారికి ఆస్తి వచ్చిందా?
సంపద వచ్చిందా? దేవుడి పక్షాన దుఃఖం వచ్చిందా? బాగా ఆలోచించండి మీరు. యేసు ప్రభుని కన్న తర్వాత ఆవిడ జీవితం అంతా ఏంటి చెప్పండి? దుఃఖం కదండి. ఏమంటే తల్లి గర్భంలో ప్రభువు పడినది మొదలుకొని మరియమ్మ జీవితం అంతా కూడా దుఃఖాలు, దుఃఖం. ఓ పక్క లేనిపోయిన అవధూత రాకపోతే ఏం చేసేవాడు చెప్పండి? వదిలేసేవాడు. ఆ తర్వాత పోనీ కన్న తర్వాత ఏమైనా హ్యాపీగా ఉందంటే కన్న బిడ్డని చేతిలో పెట్టుకుని బిడ్డను ఎక్కడ పెట్టాలో స్థలం లేదు. ఎక్కడ పెట్టింది? పట్టుకెళ్ళి పశువుల తొట్టులో పెట్టింది. అంటే యేసు ప్రభుని కన్న తర్వాత మరియ జీవితం మీరు చూస్తే అంతా కూడా శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు, వేదనలే కనబడతాయి. కొద్ది రోజులకి హేరోదు ఒక చట్టం చేశాడు, 2 సంవత్సరాలు కలిగిన మగపిల్లలందరినీ మీరు చంపేయండి. అప్పుడు ఆ పసిబిడ్డను చేతిలో పెట్టుకుని మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఐగుప్తు దేశానికి పారిపోవలసిన పరిస్థితి వచ్చింది. నేను ఇప్పుడు అడుగుతున్నాను మిమ్మల్ని, ప్రభువును కన్నందుకు, ప్రభువును పెంచుతున్నందుకు, ప్రభు తన గర్భంలో పడ్డందుకు మరియ జీవితం అంతా సుఖాలు పాలైందా, కష్టాలు పాలైందా? కష్టాలు. ఇప్పుడు యేసుప్రభు చెప్పిన మాట ఇప్పుడు మీరు చదవండి, దుఃఖపడు వారు ధన్యులు అన్నాడు. ఇంతకీ మరియమ్మ ఎవరి కోసం దుఃఖపడుతుంది? తన కోసం కాదు. ఎవరి కోసం? ప్రభు కోసం, మన రక్షకుడిని ఈ లోకంలో నిలబెట్టడం కోసం, ప్రపంచ రక్షణని కాపాడటం కోసం మరియ దుఃఖం పాలైంది గనక మరియా నీ దుఃఖం ఏమవుతుంది? ధన్యకరం అవుతుంది. మరియ అందుకు ఏడ్చింది, మరియ అందుకు బాధపడింది. ఇప్పుడున్న స్త్రీలు ఎందుకు ఏడుస్తారు చెప్పండి? ఎందుకు ఏడుస్తారు? భర్త ఒక మాట అంటే అలా కుళాయి లోపలైపోతూ ఉంటాయి, అలాగా కన్నీళ్ళు కన్నీళ్ళు. భర్త ఒక మాట అంటే కోపం. స్కూల్లో మాస్టర్ ఏదన్నా అంటే ఏడుపు ఇంటికి రాగానే చిన్న చిన్న కారణాలకి ఏడవటం అండి. చిన్న చిన్న కారణాలకి ఒకప్పుడైతే ఏడు చూరుకునే ఫ్యాన్కి ఊరేసుకుంటాను. ఇదేంటండి ఇది? పాస్ అవ్వకపోతే తర్వాత ఇంకో పరీక్ష వస్తుంది కదా. మార్చిలో తప్పేవనుకోండి, మేలో తప్పేవనుకోండి, తర్వాత ఇంకొకటి వస్తుంది కదా, జూన్లోనో, ఆగస్టులోనో, సెప్టెంబర్లో. దీనికే చచ్చిపోవాలా? దీనికే అలగాల? దీనికే ఏడవాలా? చూసారా మనుషులు ఎలా మారిపోయారు అంటే దేనికి ఏడవాలో కూడా తెలియని పరిస్థితిలోనికి వెళ్ళిపోయారు. ఆ ఏడుపేదో ప్రభు కోసమో, నాకు వాక్యం రావటం లేదనో, నేను దేవుళ్ళో ఎదగలేకపోతున్నాను అనో, నన్ను పరలోకంలో ఉన్న కన్నతండ్రి భూమి మీద పుట్టించాడు కదా, నేను ఆయనకి ఎటు ఉపయోగపడలేకపోతున్నానో, ఇలాంటి దుఃఖం ఎవరిలో అయినా చూస్తామంటే ఇవి కనబడవండి. అన్ని లోక సంబంధమైన దుఃఖాలు. దేవుని పిల్లలారా, ఈ మత్తయి సువార్త మీరు 5వ అధ్యాయం అంతా చదివితే అక్కడ చాలా రకాల ధన్యతలు మీకు కనబడతాయి. నేను 1-2 ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. ఆ కిందకి వెళ్ళేసరికి మరొకటి చెప్తాడు, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు అన్నాడు. అంటే ఓవరాల్గా యేసుప్రభు చెప్తున్న ధన్యతలన్నీ ఎలా కనబడుతున్నాయి అంటే మనం అనుకున్న వాటికి వ్యతిరేకంగా ప్రభు బోధ కనబడుతుంది. అక్కడ మనమేమనుకున్నాం? ఆస్తి వస్తేనో, ఆనందంగా ఉంటేనో, సుఖంగా ఉంటేనో దేవుడి వల్ల మనం ధన్యులమో, దేవుడు మనల్ని దీవించాడు, దేవుడు మనల్ని కాపాడాడు, దేవుడు మనం వెనకున్నాడు అని మనం అనుకున్నాం. కానీ యేసుప్రభు అక్కడ చెప్తున్నవన్నీ కూడా మనం అనుకుంటున్న దానికి వ్యతిరేకంగా ఉంటాయి. అక్కడ నీతి నిమిత్తము ఎవరైతే హింసలు పడుతున్నారో వాళ్ళు ఎవరట? ధన్యులు. నీతి నిమిత్తం హింసింపబడటం అంటే మీరు దేవుణ్ణి నమ్ముకున్నందుకు మీకు ఏమైనా హింసలు వస్తున్నాయా? మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా దేవుడి దగ్గరికి వెళ్ళామంటే కుదరదని మిమ్మల్ని హింస పెడుతున్నారా? మాటలు అంటున్నారా? ఒకప్పుడు తొలి శతాబ్దంలో రోమా గవర్నమెంట్ చేసినట్టుగా ఎవడైతే యేసుప్రభు నమ్ముకున్నాడో వాళ్ళందరినీ జైలు వేసేయండి, సిద్ధిపేటలో ఏమైనా రూల్ ఉందా? ఏమి లేవు కదా మనకి. అసలు నీతి నిమిత్తం, నీతి అనగానే దేవుడిని నమ్ముకోవటం అండి. అబ్రహాము దేవుడిని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడిన అని ఉంటుంది. నీతి నిమిత్తము హింస అనగానే నువ్వు దేవుణ్ణి నమ్మటం వల్ల నీకు ఏమైనా కష్టాలు వచ్చినాయా ప్రభు పక్షాన? అలా వచ్చినప్పుడు ఆ ఎదురవుతున్న ప్రతి కష్టము కూడా నీకు ధన్యతగా మారుతుందట. అసలు ఎలాంటి ధన్యతలు ఉన్నాయని ఎప్పుడైనా చెప్పారండి మనకి? చెప్పారా? ప్రభు దగ్గరికి రండి, ప్రత్యేక ప్రార్థనలు చేస్తాం, మీకు ఇల్లు కావాలా, పొలం కావాలా, ఆస్తులు కావాలా, లాటరీ టైంలో టికెట్ అమ్మేసిన తర్వాత ఫస్ట్ ప్రైజ్ ఇది, సెకండ్ ప్రైజ్ ఇది, థర్డ్ ప్రైజ్ ఇది అని, ఇవి కూడా ధన్యతలే. దేవుడి కోసం బాధపడటం, కష్టపడటం కూడా ధన్యతలే అని ఎవ్వరూ మనకి చెప్పలేదండి. ఎవరు మనకి చెప్పలేదు. ఇంతకీ విషయం ఏంటంటే తొలి ప్రసంగంలోనే యేసుప్రభు చెప్పాడు అవన్నీ. తొలి ప్రసంగం అది యేసుప్రభుకి, ఫస్ట్ ప్రసంగం అది.
ధన్యతలు అక్కడ ఎన్ని రకాలు చెప్పాడు చూడండి. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అని ఉంటుంది అక్కడ. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు అని ఉంటుంది. ఇవన్నీ కూడా ధన్యతలంట. ఎవరైనా సహోదరుల మధ్య ఇద్దరి మధ్యలో గొడవ ఉందనుకోండి, వివాదం ఉందనుకోండి, నువ్వు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి వాళ్ళిద్దరిని కలిపేసి, ఏమంటే మనం కలిసి ఉందామండి, దేవుని పిల్లలం కదండి, మన మధ్యలో వాగ్వాదాలు ఎందుకండి, మన మధ్యలో విభేదాలు ఎందుకండి, 60-70 ఏళ్ళ ఈ చిన్న జీవితంలో పగ, కక్ష, విభేదాలు మనకి ఎందుకండి, పరలోకంలో కన్నతండ్రి పిల్లలం కదా, మనం ఇలా విడిపోతే, మనం ఇలా విభేదాలతో ఉంటే పరలోకంలో ఉన్న తండ్రి బాధపడతాడు అని తండ్రి మనసెరిగి ఎవరైతే విడిపోయిన ఇద్దరిని కలుపుతున్నారో, సమాధానపరుస్తున్నారో వాళ్ళు ఎవరని పడతారట? దేవుని కుమారులు అనబడతారు. ఇది కూడా ధన్యతే అన్నాడు. కానీ ఈరోజు మనుషులు ఎలా ఉంటారంటే, కలిపే వాళ్ళు తక్కువ, విడగొట్టే వాళ్ళు ఎక్కువ. సూది చిరిగిపోయిన 2 ఆటలను ఏం చేస్తుంది? కలుపుతూ ఉంటుంది. కత్తిరి ఏం చేస్తూ ఉంటుంది? కరెక్ట్గా ఉన్నదాన్ని కత్తిరేస్తూ ఉంటుంది. ఈరోజు మనుషులు సూదిలా కత్తిరిలే చెప్పండి, అందరూ కత్తిరిలే. ఈ కత్తిరిలు ఎక్కడి వరకు వచ్చినాయి అంటే, పచ్చగానండి పెళ్లి చేసుకుని భార్య భర్తలు ఇద్దరు సుఖంగా నవ్వుతూ కళ్ళ ముందు తిరిగారని కూడా చూడలేరు చాలామంది. అంతెందుకంటే చాలామంది పెళ్లి చేసిన తల్లి అంటుంది, ఎరా నీ భార్య వచ్చిన తర్వాత నన్ను మర్చిపోయావు కదా, నువ్వు మీరిద్దరే కలిసి ఉంటున్నారు కదా, మీరిద్దరే తింటున్నారు కదా, మీరిద్దరే త్రాగుతున్నారు కదా అంటే ఈవిడ లోపలికి ఏమొచ్చింది? మరి పెళ్లి చేసింది కలిసి ఉండమనే కదా, అటోపక్క ఇటోపక్క ఉండమంటావా? కలిపే మనుషులు తక్కువ అండి, ప్రతి ఒక్కరిని విడగొట్టే వాళ్ళు ఎక్కువ. యేసుక్రీస్తుల వారు దేవుడికి మనకి ఎలా ఉన్నారట? మధ్యవర్తి, సమాధాన కర్త. మనం ఎన్ని తప్పులు చేసినా, మనం ఎన్ని నేరాలు చేసినా, మనం ఎన్ని పాపాలు చేసినా సిలువ మీద భరించుకుని ఆ పాపాలన్నీ కడిగేసి దేవుడి దగ్గర మన గురించి యేసుప్రభు ఏమని సాక్ష్యం చెప్తున్నాడంటే, దేవా ఇతను నన్ను నమ్మాడు, మంచోడే, మన కుమారుడుగా, ఏమన్నా నాకు తమ్ముడుగా చేర్చబడ్డాడు, మంచోడే. మన గురించి తండ్రి అయిన దేవుడి దగ్గర యేసుప్రభు ఏమని సాక్ష్యం చెప్తాడు? మంచోడు. కానీ మనం మనుషుల గురించి ఏమని సాక్ష్యాలు చెప్తాం? వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు. అదే కదండి. అంటే సమాధానపరచటం కూడా ఒక ధన్యతట. ఇవన్నీ మీరు మనసులో పెట్టుకోండి. నేను సబ్జెక్టులోకి రాలేదు ఇంకా. ధన్యతలు చాలా రకాలుగా ఉంటాయి అని ఒక అవగాహన కల్పించాను ఇప్పటి వరకు. ధన్యతలు అనగానే కేవలం ఆస్తో సిరో సంపదో కాదు, ధన్యతలు చాలా రకాలుగా ఉంటాయి. అందులో కనీసం ఏదో ఒక ధన్యత నీలో ఉండేలా చూసుకోవాలి. దేవుని నిమిత్తం నువ్వేమైనా హింసలు పడుతున్నావా, దుఃఖం పాలవుతున్నావా, నువ్వేమైనా ఆకలి దప్పులకు భరిస్తున్నావా, నువ్వెవరినైనా సమాధానపరుస్తున్నావా, కనికరంతో ఎవరినైనా కరుణిస్తున్నావా, ఇలాంటి ధన్యతలు నీలో ఏవైనా ఉన్నాయా చూసుకోవాలి. అసలు పేతురు గారిలో డిఫరెంట్గా దేవుడికి ఒక ధన్యత కనపడింది. ఈరోజు మనం అది ఆలోచిస్తాం. ఏంటంటే పేతురు గారిలో కనపడింది అంటే, యేసుక్రీస్తుల వారు మీకు తెలియదు కదండి, పేతుర్ని, ఆంద్రేని, యాకోబుని, వీళ్ళందరినీ, యోహాను, వీళ్ళందరినీ శిష్యులు పిలుచుకున్నాడు. వీళ్ళంతా జాలర్లు. యేసుప్రభు వెనకాల తిప్పుకున్నాడు, వాక్యం చెప్పాడు. వాక్యం చెబుతూ తిరుగుతూనండి ఓ ప్రాంతానికి వచ్చాడు. జాగ్రత్తగా వినండి. ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతం అంతా కూడా యేసుప్రభు వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పిన తర్వాత శిష్యులను కూర్చోబెట్టుకున్నాడు. రోజు శిష్యులను కూర్చోబెట్టుకుని, అసలు ఈ పట్టణంలో ప్రజలంతా కూడా నా గురించి ఏమని మాట్లాడుకుంటున్నారు, ప్రజలు నా గురించి ఏమని మాట్లాడుకుంటున్నారు అని పేతురు గారిని అడిగాడు. ఓకే, ఈ సందర్భాన్ని చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయానికి రండి అందరూ. 13 నుంచి చదువుదాం. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా చదువుకోండి, జాగ్రత్తగా చూడాలి. ఇది మీరు చాలాసార్లు చదివిన సందర్భం అనుకుంటారు, చాలా విషయం ఉంది ఇక్కడ. 16వ అధ్యాయం మత్తయి సువార్త 13వ వచనం. యేసు పిలుపుదైన కైసరియా ప్రాంతమునకు వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా. ఏమంటే ఇక్కడ సందర్భాన్ని జాగ్రత్తగా వినండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ విషయం పైన మాట్లాడుతున్నారు, ఇది అవగాహన ఉండాలి ఫస్ట్. ఓకే, ఇక్కడ మాట్లాడుతున్నది ప్రభు. ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఏమడుగుతున్నాడు?
ప్రశ్న ఏంటి ఇంతకీ అక్కడ అంటే, అసలు ఈ కైసరీ పట్టణం అంతా మనం వాక్యం చెప్పాం కదా, సువార్త చెప్పాం కదా, అసలు ఈ ప్రజలందరూ కూడా నా గురించి ఏమనుకుంటున్నారు అని అడుగుతున్నాడు ప్రభు. ఓకే, ఇప్పుడు చూడండి వాళ్ళు ఏమని సమాధానం చెప్తున్నారు. వారు 14 వచనం, వారు కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, లేక ఈ ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకుంటున్నారు. ఎవరు చెప్పుకుంటున్నారు? ప్రజలు. ఓకే, ప్రజలు మాట్లాడుకుంటున్న ఇన్ఫర్మేషన్ పట్టుకొచ్చి శిష్యులు ప్రభుకు చెప్తున్నారు. ఇంతకీ నా గురించి ప్రజలేమనుకుంటున్నారు? ప్రజలేమనుకుంటున్నారు అంటే ఇక్కడ చెప్తున్నాడు, కొందరేమో బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అనుకుంటున్నారట. అంటే కొందరంటే అందరిలోనూ ఒకే అభిప్రాయం లేదు యేసుప్రభు మీద. జాగ్రత్తగా వినాలి విషయం ఇక్కడ. యేసుప్రభు ఎవరన్న దాని మీద అందరికీ ఏకాభిప్రాయం లేదు. ఆ రోజుల్లో, ప్రభు బ్రతుకున్న రోజుల్లో కొందరు ఏమనుకుంటున్నారట? బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఆ కొందరితో మరికొందరు ఏకీభవించట్లేదు. ఊరుకోండి, అతను బాప్తిస్మం ఇచ్చి యోహాను కాదు, ఏలియా అంటున్నారట కొందరు. వీళ్ళతో మిగతా వాళ్ళు ఏకీభవించట్లేదు. మళ్ళీ మిగతా వాళ్ళు ఏమంటున్నారట? ఇర్మియా అంటున్నారట. మరికొందరు పేర్లు అనవసరం అండి, అతను బాప్తిస్మం ఇచ్చి యోహాను కాదు, ఏలియా కాదు, ఇర్మియా కాదు, ప్రవక్తలలో ఒకడు. ఎన్ని బ్యాచ్లు కనపడ్డాయి చెప్పండి ఇప్పుడు మీకు? 4. జాగ్రత్తగా వినండి, ఎన్ని బ్యాచ్లు కనపడ్డాయి? 4. ఇప్పుడు యేసుప్రభు ఎవరని క్రైస్తవులను అడగండి. మీకు అర్థమైందా లేదా? ఇప్పుడున్న క్రైస్తవుల్ని యేసుప్రభు ఎవరని అడుగుదాం. అందరూ ఒక ఆన్సర్ చెప్తారా? చెప్తారా? చెప్పరా? మీరు కొంచెం ఆలోచిస్తున్నారని నాకు అర్థం అవ్వాలంటే ఏదో వాయిస్ మీరు నోరు కొంచెం అలాగ అనాలా. ఇప్పుడు యేసుప్రభు ఎవరండి అని అడిగామనుకోండి, క్రైస్తవుల్లో ఒకరు వచ్చి అంటారు, తండ్రి అయిన దేవుడే యేసుప్రభుగా వచ్చారండి అంటారు. అంటున్నారా? అంటారు. అంటే తండ్రే యేసుప్రభుగా మారాడు అంటారు. కొంతమంది అంటున్నారు, తండ్రి అయిన దేవుడు రాలేదు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని అంటున్నారు. అంటున్నారా? అంటున్నారు. ఈ మధ్యకాలంలో కొత్త బ్యాచ్ స్టార్ట్ అయింది క్రైస్తవ్యంలో. అసలు యేసుప్రభు దేవుడు కాదంటున్నారు. మరి ఎవరయ్యా అంటే యేసుప్రభు నరుడట. ఇది మరి ఇదో బ్యాచ్. అసలు మీరు ఇస్లాం సోదరులు అడిగామనుకోండి, వాళ్ళు ఏమంటారు తెలుసా? అసలు యేసుప్రభు దేవుడు కాదు, దేవుని కుమారుడు కాదు, జస్ట్ యేసుప్రభు ఒక ప్రవక్త మాత్రమే. మాకు ఎలాగైతే మహమ్మద్ ప్రవక్త ఉన్నాడో మీ యేసుప్రభు కూడా ఒక ప్రవక్త అంటారు వాళ్ళు. అంటే యేసుప్రభు ఎవరో నాటి నుండి నేటి వరకు అందరికీ ఏకాభిప్రాయం ఉందా? లేదు. బాగా వినాలి, ఇది మీరు బాగా వినాలి. అసలు ఈ మధ్యకాలంలో ఏంటంటే కొంతమంది నాకు చూస్తుంటే చాలా బాధేస్తుందని, మరి మీ సిద్దిపేటకు వచ్చిందో లేదో తెలియదు కానీ, అసలు క్రైస్తవ్యంలో ఒక తెగ సువార్త చెప్పడం మానేశారండి. సువార్త చెప్పడం మానేసి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి ఇలాంటి ఫంక్షనాలు తీసుకుని యేసు దేవుడు కాదు, తెల్లారిది ఇదే బోధాలది. ఇక అదేటో పెద్ద సువార్త ఎజెండా అలా పెట్టుకున్నారు దాన్ని. ఎక్కడికి వెళ్ళండి వాళ్ళ ప్రసంగాలు అన్నీ కూడా యేసు దేవుడు కాదు, యేసు దేవుడు కాదు. ఇంక సబ్జెక్ట్ ఏముండదు, అటు తిప్పి అదే. మరి ఏటో మరి ఆయన మీద కక్ష ఏంటో తెలియదు వీళ్ళకి, యేసుప్రభు మీద. వీళ్ళ ఎజెండా ఏంటంటే ఇప్పుడు యేసుప్రభు దేవుడు కాదని మేము నిరూపిస్తాం. ఇక వాళ్ళని పక్కన పెడదాం. మన సబ్జెక్ట్లోకి వస్తే యేసుప్రభు బ్రతుకున్న కాలంలో అసలు నేను ఎవరని ప్రజలకి నేను ఎలా అర్థమయ్యాను? నేను ఏమైనా ప్రజలకు అర్థమయ్యానా? నన్ను ఏమైనా ఐడెంటిఫై చేశారా? నన్ను ఏమైనా ప్రజలు గుర్తుపట్టారా అని అడుగుతున్నారు. అలా అడుగుతున్నప్పుడు అక్కడున్న ప్రజల్లో ఉన్న ఆన్సర్స్ అన్నీ పట్టుకొచ్చి శిష్యులు చెప్పారు. మీ గురించండి ఒక ప్రాంతంలో, ఒక గ్రామంలో, ఒక పట్టణంలో కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటున్నారు, కొందరు ఇర్మియా అంటున్నారు, కొందరు ఏలియా అంటున్నారు, కొందరు ప్రవక్తలలో ఒకడు అంటున్నారు. ఇప్పుడు చెప్తాను చూడండి మీకు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏంటి, ఒకప్పుడు యేసు దేవుడు అని బోధించిన వీళ్ళే ఈ కొంతమంది మనలోంచి ఈ యేసు దేవుడు అన్న దాంట్లోంచి బయటకు వెళ్ళిపోయి యేసు దేవుడు కాదు నరుడు అంటున్నారు. ఇంతకీ నరుడు అని నీకు ఎక్కడ కనపడింది అయ్యా అంటే ఇప్పుడు సువార్తలు చదివారట, సువార్తల్లో నరుడు అని ఉందట.
తిమోతి పత్రిక చదివారట. తిమోతి పత్రికలో దేవునికి నరులకు మధ్యవర్తి నరుడే. ఆ నరుడు యేసుక్రీస్తు అని ఉంది కనుక ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు కాదు, ఎవరట? నరుడు అంటున్నారు. వీళ్ళు కొంచెం నెమ్మదిగా కొద్ది కాలానికి హెబ్రీ పత్రిక చదువుతారు. హెబ్రీ పత్రిక చదివితే హెబ్రీ పత్రికలో యేసుప్రభు గురించి ప్రధాన యాజకుడు అని ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు బయటికి వెళ్ళిపోయి యేసు నరుడు నరుడు అంటున్నారు కదా, వీళ్ళలోంచి కొంతమంది బయటికి వెళ్ళిపోయి తెలిసిపోయింది యేసుప్రభు ప్రధాన యాజకుడు అంటారు. అప్పుడు కొంతమంది అటు వెళ్ళిపోతారు. మళ్ళీ మీకు అర్థమవుతుందా లేదా? అంటే ఎవడు బుర్రలో పుట్టింది వాడు చెప్పుకుంటూ వెళ్తున్నారు, ఎవరికి నచ్చింది వాళ్ళు వినుకుంటూ వెళ్ళిపోతున్నారు. సత్యమేంటి నిజమేంటి ఓవరాల్గా బైబిల్ ఏం చెప్తుంది అసలు ఆలోచించే తీరిక ఓపిక లేకుండా పోయిందండి. ఇంకా విచిత్రం ఏంటంటే, ఒక ఆయన ప్రతి పట్టణంలోనూ తిరుగుతూ అంటున్నాడట, యేసు దేవుడు అని బైబిల్లో ఎక్కడెక్కడ రాయబడుతుందో అక్కడ పెన్నతో కొట్టేయని అంటున్నాడట. చూడండి ఎంత వెర్రి, ఏ పీక్కి వెళ్ళిపోయింది చూడండి. ఇప్పుడు యేసు నేను దేవుని కుమారుడుగా నరుడు అంటున్నాను కనుక యేసు దేవుడు అని బైబిల్లో ఎక్కడంటే కొట్టేయండి, అలా ఉండకూడదు బైబిల్ అంటాడట. కొట్టడం బదులు కొత్త బైబిల్ రాసిస్తే బాగుంటుంది కదా, అది చదువుకుంటారు కళ్ళు. మన బైబిల్ కొట్టించడం ఎందుకు మన దగ్గరికి వచ్చి? అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పుకుంటూ వెళుతున్నారు యేసుప్రభు గురించి. ఆ తొలి శతాబ్దంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది, ఇదే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి మీరు. అక్కడ ఉన్నాడు, ఆ రోజు యేసుప్రభు ఉన్నాడు కాబట్టి సరిపోయిందండి. ప్రత్యక్షంగా లైవ్లో అక్కడ ఎవరు ఉన్నారు? యేసుప్రభు ఉన్నాడు. అయ్యా శిష్యులతో అంటున్నాడు, వాళ్ళకి ఎలాగో నేను దేవుని కుమారుడినని పరలోకం నుండి వచ్చాను అని, మీ పాపాలు తీస్తాను అని, పరలోకానికి నేను తీసుకొని వెళతాను అని చాలా ప్రసంగాలు చెప్పాను. అవి ఏవి వాళ్ళ బుర్రకెక్కలేదు. వదిలేయండి బాబు, ఎన్ని ప్రసంగాలు చెప్పినా వాళ్ళకి బుర్రకెక్కలేదేమో, నేను ఎవరు అర్థం అవ్వలేదేమో. మీ సంగతి ఏంటి, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అంటాడు. ఇప్పుడు జాగ్రత్త చదువుదాం. అందుకు ఆయన, వచనం చూడండి, 15వ వచనం అండి. అందుకు ఆయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. చూసారు, ఇప్పుడు ఎవరిని అడుగుతున్నాడు ఈ ప్రశ్న? శిష్యులను అడుగుతున్నాడు. ప్రజలు ఏమనుకుంటున్నారని ముందు అడిగాడు. ప్రజల దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్ మల్టిపుల్, ఒకటి కాదు, ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్ళారు. పోలాలు గొడవ వదిలేయండి, మీ సంగతి ఏంటి ఇప్పుడు, మీ సంగతి ఏంటి ఇప్పుడు, మీరేమనుకుంటున్నారు, నా గురించి మీరేమనుకుంటున్నారు అని శిష్యుల్ని అడిగితే ఇప్పుడు ఒక ఆయన ముందుకు వస్తాడండి. ఏ ప్రశ్న అడిగినా మొదట చెయ్యెత్తేది ఎవరో తెలుసా అండి? శిష్యుల్లో ఫస్ట్ హ్యాండ్ ఎవరు ఎత్తుతారు? పేతురు గారు ఎత్తుతారు. ఆ పేతురు గారు చెయ్యెత్తాడు. ఇప్పుడు ఎస్ మై లార్డ్ ప్రభు, నేను చెప్తాను, నా గురించి మీరు ఏమనుకుంటున్నారంటే నేను చెప్తాను. పేతురు గారు చెయ్యెత్తారు. ఇప్పుడు ఏమని చెప్తున్నారు చూడండి పేతురు గారు. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. జాగ్రత్తగా వినాలే. ఈయన ఏం ఆన్సర్ చెప్పాడు యేసుప్రభుకి? నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. దేవుని కుమారుడు ఎవరు? యేసు ప్రభు. బాగా వినండి, యేసు దేవుని కుమారుడు, యేసు సజీవుడైన దేవునికి కుమారుడు. దేవుని కుమారుడు దేవుడు అవ్వకూడదా? రూల్ ఏమైనా ఉందా? నేను అడుగుతున్నాను. ఇప్పుడు రాజు కుమారుడు రాజు అవ్వకూడదా? అవ్వచ్చా అవ్వకూడదా? అవ్వచ్చు. కప్పకి పిల్ల పుట్టింది, కప్ప అవ్వకూడదా? అయితే తప్ప? ఇప్పుడు యేసు దేవుని కుమారుడు అని బైబిల్లో ఉంది, దేవుడైతే తప్ప? చూసారండి బుర్రలు ఎలా పనిచేయలేదో? బుర్రలు ఎక్కడ ఆగిపోయినాయి చూసారా? నీవు ఆ తర్వాత సబ్జెక్ట్ అండి. అక్కడికి వచ్చేసరికి మైండ్ ఆగట్లేదు, అటే తిరుగుతుంది. ఎందుకంటే అలా కోపం అలా లోపల నుంచి వస్తుంది. వదిలేద్దాం దాన్ని, కాసేపు వదిలేద్దాం దాన్ని. మన పాఠంలోకి వద్దాం. బాబు పేతురు గారు అంటున్నారు, నువ్వెవరంటే నాకు ఇగో ఇర్మియా అన్న వాళ్ళు చెప్పిన మాటలు నేను విన్నాను, ఏలియా అన్న వాళ్ళు చెప్పిన మాటలు విన్నాను, బాప్తిస్మ ఇచ్చే యోహానని వాళ్ళ మాటలు విన్నాను, ప్రవక్తలలో ఒకడని ఇదిగో వీళ్ళ మాటలు విన్నాను. వీళ్ళ మాటలు నేను ఎవ్వరి మాట నమ్మటం లేదు. దేవుడు నాకు ఒకటి బయలుపరిచాడు వాక్యం ప్రకారం.
దేవుడు నాకు బయలుపరిచింది నీ విషయంలో ఏంటంటే, నీవు సాక్షాత్తు పరలోకంలో మా తండ్రి ఉన్నాడు కదా, మమ్మల్ని కన్న తండ్రి పరలోకంలో, ఆయనకు నువ్వేమవుతావు? కుమారుడువు. పైగా దేవుని కుమారుడివే కాదు, మమ్ములను రక్షించడానికి వచ్చిన మా మెస్సయ్య, మా క్రీస్తువు నువ్వే అన్నాడు. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. పేతురు గారు లోకంలో 4 ఆన్సర్లు ఇస్తే అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని అది చెప్పాడా, కొత్తది చెప్పాడా? మీకు అర్థమైందా? ఇప్పుడు సిద్దిపేటలోనండి 4 ముక్కలు అయిపోయినాయండి అనుకుందాం. సిద్దిపేట మొత్తం 4 ముక్కలు అయిపోయింది క్రైస్తవ్యం. 4 బ్యాచ్ని చూసి ఏ బ్యాచ్ ఎక్కువ ఉందరా? ఇర్మియా అన్న బ్యాచ్ ఎక్కువ ఉంది. ఓకే, మనం ఇర్మియాకి చేయకూడదాం. ఇలాగ అయిపోతాం కదా మనం. ఎందుకంటే లోకంలో ఒక నానుడు ఉంది, సామెత, మీకు తెలియదు కాదు. 4గురితో నారాయణ, తెలుసా సామెత అది? 4గురితో నారాయణ, కులంతో గోవింద. అంటే సామెతకి అర్థం తెలుసా? 4 నారాయణ అంటే నేను కూడా ఏమనాలి? నారాయణ అనాలి. కులం అంతా గోవింద అందనుకోండి, నేను కూడా ఏమనాలి? గోవింద అనాలి. ఇంటి ముందుకు వెళ్తున్నప్పుడు విధవ ఎదురొస్తే నీకు అవసరం రా అని ఎవడో అన్నాడు. వాళ్ళు అన్నారు కనుక నేను నమ్ముతాను. అది నిజమో కదా? నాకు పిల్లి ఎదురొస్తే నేటట అశుభం బయటికి వెళ్ళకరా అన్నాడు. దానికి ప్రూఫ్ ఎక్కడ ఉందంటే ఏముండదు, ఎవడో అన్నాడు, నేను నమ్ముతాను. పిల్లి ఎదురొస్తే ఇంటికి వెళ్ళను, ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు తాగుతాను. అంటే 4 ఏది చేస్తే మనం అది చేయటం తప్ప ఏది నిజం అన్నది పరిశీలిస్తున్నామా, పరిశోధిస్తున్నామా? పేతురు గారు 4గురితో నారాయణ, కులంతో గోవింద టైప్ కాదు ఈయన. ఒకడు ఇర్మియా అంటున్నాడు, ఒకడు ఏలియా అంటున్నాడు, ఒకడేం బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటున్నారు, ప్రవక్తలలో ఒకడు అంటున్నారు. నో, ఈ ఆన్సర్లన్నీ తప్పు. ఒరిజినల్ నిజం నాకు తెలుసు అన్నాడు. ఏంటయ్యా నిజం అంటే, నీవు సజీవుడు అయిన పరలోకంలో ఉన్న దేవునికి నువ్వెవరివి? కుమారుడివి అన్నాడు. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను. ఈ ఆన్సర్ ఇచ్చిన తర్వాత యేసుప్రభు ఏమని రిప్లై ఇచ్చాడో చూడాలి బైబిల్లో. పేతురు గారితో ఏమంటున్నాడో చూడాలి ఇప్పుడు మీరు జాగ్రత్తగా. అందుకు యేసు సీమోను బర్యోనా నీవు ధన్యుడవు. చూసారా ఏమన్నాడు ఇప్పుడు? పేతురు సీమోను బర్యోనా, పేతురు నీవు ధన్యుడు, యు ఆర్ ద బ్లెస్డ్ అన్నాడు. అంతే, నువ్వు ఆశీర్వదింపబడిన వాడు, నువ్వు ధన్యుడు అయ్యావు. ఎందుకు ధన్యుడు అయ్యాడు పేతురు గారు? బాగా ఆలోచించాలి. పేతురు గారు ఆన్సర్ చెప్పిన వెంటనే ఎందుకు ధన్యుడు అన్నాడు? నువ్వు క్రీస్తు అన్నాడు, నువ్వు దేవుని కుమారుడు అన్నాడు, మమ్మల్ని రక్షించడానికి వచ్చిన మా రాజు నువ్వే అన్నాడు, దానికి నువ్వు ధన్యుడవు అన్నాడు. అసలు యేసు ప్రభుకి పేతురులో కనబడిన ధన్యత ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా లోతుగా? ఏం కనబడింది? లోకమంతా ఒక అబద్ధాన్ని నమ్ముతుంటే లోకంతో సంబంధం లేకుండా ఇతను ఒక్కడు నిజాన్ని నమ్ముతాడు. అది పేతురులో యేసుక్రీస్తుల వారు చూసిన ధన్యత. మళ్ళా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, రాసుకోండి. లోకంలో ఉన్న వాళ్ళందరూ నమ్మకపోయినా పర్వాలేదండి, నిజం అనేది ఒకటి ఉంటుంది. ఆ నిజాన్ని నేను నమ్ముతాను. నిజానికి సంఖ్యతో సంబంధం లేదు, నిజానికి అంకెతో సంబంధం లేదు. ఎక్కువ మంది నమ్మితే నిజం, తక్కువ మంది నమ్మితే అబద్ధమా? అలా అనుకుంటే అసలు ఆ రోజు ఎవ్వరు కూడా యేసుప్రభుని దేవుని కుమారుడు అని నమ్ముతున్నారా? ఆ తరంలో, పేతురు గారి తరంలో, ఆ పట్టణంలో ఎవడైనా యేసుప్రభు దేవుని కుమారుడు అని సాక్షాత్ ఆయనే చెప్పుకున్నాడు ప్రసంగాల్లో. ఒరే, నేను దేవుని కుమారుడు రా బాబు, మీ పాపాలు క్షమించడానికి నాకు అధికారం ఉంది, నేను మీ పాపాలు క్షమించడానికి వచ్చాను, నేను మీ దేవుని కుమారుడు రా, మిమ్మల్ని పరలోకం తీసుకెళ్ళడానికి వచ్చాను రా, ఆ తండ్రి నన్ను పంపాడు రా, నా వెనక తండ్రి ఉన్నాడు రా, ఆ తండ్రి కొడుకునరా నేను అన్నాడు. సాక్షాత్తు ప్రభు నోరు తెరిచి నేను దేవుని కుమారుని అంటే ఆ రోజున లోకం అంతా దాన్ని అంగీకరించిందా? ఒప్పుకుందా? నమ్మిందా? నమ్మదు. బాగా వినాలి మీరు. చెప్పిన దేవుని కుమారుణ్ణి నేను అన్న నిజాన్ని ఆ రోజు లోకం నమ్మలేదు. లోకం నమ్మలేదు కదా అని పేతురు గారు నమ్మటం మానేశాడా? ఇక్కడే పట్టుకోవాలి మీరు. ఇప్పుడు ఈ ప్రసంగం మాకెందుకన్నా అనుకుంటారేమో. ఇప్పుడు అటు తిప్పి మన దగ్గరికి వస్తాను, జాగ్రత్తగా వినండి. లోకం అంతా నమ్మకపోయినా నేను నిజాన్ని నమ్ముతాను అన్నాడు. ఆ నిజాన్ని నువ్వెలాగయ్యా నమ్ముతావంటే, అసలు పేతురు గారికి ఈ విషయం ఎలా దొరికింది అనుకున్నారు? అసలు పేతురు గారు యేసు ప్రభుని దేవుని కుమారుడిగా ఎలా అంగీకరించాడు, ఎలా తెలుసుకున్నాడు, ఎలా గ్రహించాడు అంటే ఇప్పుడు యేసుప్రభు చెప్తాడు దాని గురించి. తర్వాత చదవండి. బయలుపరిచాడు. నోట్ చేసుకోండి, దాన్ని అండర్లైన్ చేసుకోండి.
ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడువు క్రీస్తు అన్న సంగతట పేతురు గారికి ఎవరు బయలుపరిచారట? పరలోకమందున్న నా తండ్రి బయలుపరిచింది నువ్వు నమ్మావు. వెరీ గుడ్. ఇప్పుడు లోకంలో ఉన్న ప్రజలు దేవుడు చెప్పింది నమ్ముతున్నారు. వాళ్ళు నమ్మారా? నమ్మలేదు. పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరచను అంటే ఎలా బయలుపరిచాడు పేతురు గారికి ఈయనే దేవుని కుమారుడు అంటే? పేతురు గారు అండి ఇంతకాలం మనం అనుకున్నట్టుగా జాలరి ఏమి తెలియని వాళ్ళు అమాయకులు అనుకుంటారండి అపోస్తులు అంటే. కాదు, వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బాగా చదివి రాబోయే మెస్సయ్య, రాబోయే క్రీస్తు కోసం ధర్మశాస్త్రంలో ఉన్న ప్రవచనాలను పట్టుకుని ఈ పోలికలన్నీ ఏ వ్యక్తిలో సరిపోతాయని వెతుకుతున్న మంచి భక్తిపరులు అపోస్తులు. తెలుసా? చాలామంది తెలియదు ఇది. అపోస్తులంతా ఏదో వల వేసుకునేవారు, చేపలు పట్టుకునే వాళ్ళు, జాలర్లు, చదువు లేని వాళ్ళు అని అనుకున్నారు. లోక సంబంధమైన చదువో, లోక సంబంధమైన డబ్బో, అధికారమో వాళ్ళకి లేకపోవచ్చు కాక, కానీ వాళ్ళు భక్తి పరులు. అప్పటికే ధర్మశాస్త్రాలు బాగా చదివిన వాళ్ళు, ధర్మశాస్త్రంలో ఉన్న సంగతుల ప్రకారం రాబోయే ప్రభువు గురించి ఎదురు చూస్తున్న వాళ్ళు వీళ్ళు. ఎలాగండి మీరు చెప్తారంటారా? ఒకసారి యోహాను సువార్తలో వీళ్ళ గురించి ఒక హింట్ ఇచ్చాడు దేవుడు ఈ అపోస్తుల గురించి. మీరు యోహాను సువార్త 1వ అధ్యాయానికి రండి అందరూ. 40వ వచనం చూద్దాం అందరం. యోహాను సువార్త 1వ అధ్యాయము 40వ వచనం. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రియ. ఎవరటితను? సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రియ అంటే పేతురు గారి సహోదరుడు ఇతను. ఇతడు మొదట యోహాను గారిని వెంబడించేవారు. యోహాను అనగానే బాప్తిస్మ ఇచ్చే యోహాను, ఆయన శిష్యులు ముందు వీళ్ళు వెంబడిస్తున్న కాలంలో ఏం జరిగిందో చూడండి. 40వ వచనంలో యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరులో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రియ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సియను కనుగొంటిమి. అండర్లైన్ చేసుకుంటుంది. పేతురు గారి దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? మేము మెస్సయ్యను కనుగొన్నాం, మేము క్రీస్తును కనుగొన్నాం. కనుగొనటం ఏంటి? అప్పటికే అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? వెతుకుతున్నారు. ఎక్కడ మెస్సయ్య, ఎక్కడ మెస్సయ్య, ఎక్కడ మెస్సయ్య? యెషయా గారు 7 అధ్యాయంలో చెప్పిన కన్యక గర్భాన పుడతాడన్న మా మెస్సయ్య ఎక్కడా? మా రక్షకుడు ఎక్కడా? మా రాజు ఎక్కడా? మా పాపాలు క్షమించి ఆయన ఎక్కడా? మమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళి ఆయన ఎక్కడా అని మెస్సయ్య వస్తున్నాడని వెతుకుతున్న కాలంలో ఇదిగో మనం వెతుకుతున్న మన మెస్సయ్య దొరికిపోయాడు. ధర్మశాస్త్రంలో ప్రవక్తలు అందరూ చెప్పిన ఆ ఆనవాళ్ళు, ఆ సూచనలన్నీ కూడా కనబడిన మెస్సయ్య నాకు దొరికేశాడని పేతురు గారితో చెప్తే అప్పుడు పరుగున ఆంద్రియ పేతురు ఎవరి దగ్గరికి వెళ్ళిపోయారు? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి, పేతురు ఆంద్రియలు అంతా అమాయకులా? అప్పటికే వాక్యం చదువుకుని మెస్సయ్య గురించి ఎదురు చూస్తున్న వల్ల అంటే వీళ్ళకి ఇతనే మెస్సయ్య, ఈయన దేవుని కుమారుడు, యేసుక్రీస్తుల వారు దేవుని కుమారుడు అని వీళ్ళకి బయలుపరిచింది నరులు కాదండి. ఎవరు బయలుపరిచారు? ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్న వాక్యాలను బట్టి యేసుక్రీస్తుల వారిని వీళ్ళు వెతుకుతున్నారు. ఇది మనకు అర్థమైంది ఇప్పుడు. అందుకే పేతురుతో అంటున్నాడు, పేతురు నువ్వు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఇది నీకు బయలుపరచనే కానీ నరులు నీకు దీన్ని బయలుపరచలేదు. ఏమంటే ఇక్కడ మాట్లాడుతాను, జాగ్రత్తగా వినండి. ఇంతకీ అందులో ధన్యత ఏం కనపడుతుంది అంటే, ఏంటి నువ్వు ధన్యుడు, ఏంటి పేతురులో ఉన్న ధన్యత అంటే, వాక్యాన్ని నమ్ముతున్నాడు ప్రజలతో సంబంధం లేకుండా. బాగా వినండి, తన చుట్టూ ఉన్న ప్రజలతో సంబంధం లేకుండా వాక్యాన్ని నమ్ముతున్నాడు. అది పేతురు గారిలో దేవుడికి కనపడలేదా? చెప్తున్నాడు. చెబుతున్న వాక్యాలలో ఎన్నిటిని మనం నమ్ముతాం? ఎన్నిటిని నమ్ముతాం చెప్పండి? ఎన్నిటిని అంటాం కంటే వేటిని అంటే ఇప్పుడు మనం ఏం చేసామంటే తెలివిగా బైబిల్లో ఉన్న అన్నిటిని మేము నమ్మం. వేటిని నమ్ముతాం? మా మనసుకు నచ్చినవి, నా మనసుకు హాయినిచ్చేవి. దేవుడు దీవిస్తాడు, దేవుడు కాపాడతాడు, దేవుడు నీ చుట్టూ దూతలను పెడతాడు. ఇవి వినడానికి సౌండింగ్ ఎలాగుంది? మనసుకి ఎలాగుంది సౌండింగ్? హాయిగా ఉంది. కనుక ఈ నమ్మాం. దేవుడు కొరకు బ్రతకకపోతే నిన్ను చంపేస్తాడు ఉండదా బైబిల్లో? ఉంటుంది. ఈ సౌండింగ్ ఎలాగుంది మనకి? కొంచెం ఆశీర్వాదాలు ప్రసంగాలు చెప్పే పాస్టర్ గారిని తిండి అంటాం, తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి
అంటే మనకి ఎలాంటి సౌండ్లు ఇష్టమో ఆ ప్రసంగాలే మనకి వినబడాలి. అంతేనా? నేను మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు, జలుబు వచ్చింది, జ్వరం వచ్చింది, ఏమంటే దగ్గు వచ్చింది, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, కూర్చోలేకపోతున్నావు, నుంచోలేకపోతున్నావు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు. డాక్టర్ గారు నీ రోగాలన్నీ అడిగాడు, మందులు రాశాడు. ఎన్ని? ఒక 5 రకాల మందులు రాశాడు, ఒక దగ్గరకు రాశాడు. జాగ్రత్తగా ఉన్నాను నేను చెప్పేది. మందులన్నీ ఇంటికి తెచ్చుకున్నావు. ఇంటికి తెచ్చుకున్న తర్వాత స్టార్ట్ చేస్తాం కదా వేసుకోవటం. ఒక్కొక్క మందు ముందో ట్యాబ్లెట్ వేసుకున్నారు, యాంటీబయాటిక్. చేదుగా ఉంది, ఇదేట్రా ఇలాంటి ట్యాబ్లెట్ రాసాడు అనుకున్నారు. ఇంకా తప్పదు కనుక మింగారు. తర్వాత ఇంకో ట్యాబ్లెట్ వేసుకున్నారు, B+4. ఎలాగుంటుంది అది? విటమిన్ ట్యాబ్లెట్, తీయగా, నాలుగుకి భలేగా ఉంది. తర్వాత దగ్గరికి తాగారు, దగ్గరకు కూడా బాగుంది తీయగా. ఒక 2 తీయగా ఉన్నాయి, 3 చేదుగా ఉన్నాయండి. రాసిన 5 మందుల్లో 2 తీయగా ఉన్నాయి, 3 చేదుగా ఉన్నాయి. ఇప్పుడు నాకు చేదుగా ఉన్నాయి నేను వేసుకోను, తీయగా ఉన్నాయి మాత్రం వేసుకుంటానని ఈ దగ్గరకు B+4 వేస్తున్నాడు. జ్వరం తగ్గిద్దా? తగ్గుతుందా? తగ్గదు. జ్వరం తగ్గాలంటే చేదుగా ఉన్న మిగతా 3 ట్యాబ్లెట్లు కూడా వేసుకోవాలి. ఇప్పుడు నీ ఆత్మ కంటిన రోగం, పాపం పోవాలి అంటే బైబిల్లో నీకు నచ్చిన ప్రసంగాలు మాత్రమే వినటం కాదు, బైబిల్లో ఉన్నవి అన్నీ వినాలి, బైబిల్లో ఉన్నవి అన్నీ పాటించాలి. నీ మనసుకు కష్టంగా ఉంది కదా అని దాన్ని నువ్వు పక్కన పెట్టావంటే అదే నీ ఆత్మను నరకానికి గంటేస్తుంది. పోనీ ఇలాగ మీకు అర్థం అవ్వలేదేమో, ఇంకోటి చెప్తాను జాగ్రత్తగా వినండి. షడ్రక మెషక్ అబేద్నెగోలను కాపాడిన దేవా నిన్ను కూడా కాపాడుతాడు. ఎలాగుంది సౌండ్? వినడానికి ఎలా ఉంది? దానియేలును సింహాల బోన్లో కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడుతాడు. ఎలాగుంది వినడానికి? సూపర్గా ఉంది, సౌండ్ బాగుంది, వినడానికి బాగుంది, మనసుకు హాయిగా ఉంది. స్తెఫనును రాళ్లతో కొట్టించిన దేవుడు నిన్ను కూడా కొట్టిస్తాడు. ఎలాగుంది? వినడానికి బాగుందా? ఈ ప్రసంగం వచ్చిందంటే వింటారా? తీసేయ్, కాపాడే ప్రసంగాలు పెట్టు. యాకోబును తల నరికించిన దేవుడు అవసరమైతే నీ తల కూడా అడుగుతాడు. ఎలాగుంది ఇది? తీసేయ్, ఈ ప్రసంగం తీసేయండి రా. ఏమిటి నరుకుళ్ళు చావులు అంటున్నాడు ఈయన. అంటే మనం ఎలా మారిపోయామంటే దేవుళ్ళో ఆయన చెప్పినవన్నీ నమ్మటం లేదు, మనకి నచ్చినవే మనం వింటున్నాం. దీనివలన ప్రమాదం ఏంటో తెలుసండి? పేతురు గారిలో కనబడిన ధన్యత నీలో కనబడకుండా పోతుంది. ఆ రోజు ఇర్మియా అంటున్నారు, యోహాన్ అంటున్నారు, ఏలియా అంటున్నారు, ప్రవక్తలు ఒకడంటున్నా, ఇవన్నీ తప్పు. నాకు ఒరిజినల్ వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా వాళ్ళతో నాకు సంబంధం లేదండి. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు, వాళ్ళు నమ్మకపోయినా నేను నమ్ముతాను. దేవుడు ఇప్పుడు బైబిల్లో ఆశీర్వాదం, శాపం 2 మన ముందు పెట్టాడు. అది మన బ్రతుకుని బట్టి వస్తుంది, కానీ దానికి మనం ఒప్పుకుంటామా? నా బ్రతుకు బాగోలేదండి అందుకే ఇంత శాపాలు అంటావా? అనం. కనుక పేతురు గారిలో కనబడుతున్న ధన్యత ఏంటంటే పెళ్లి చేసుకోపోతాను యవనస్తురాళ్ళు జాగ్రత్తగా వినండి. పేరుకు మనం క్రైస్తవులు అండి, బైబిల్ పట్టుకున్నాం, వివాహానికి వెళ్తున్నాం. వివాహంలో క్రైస్తవ ఎవడి కుటుంబాలు ఇటు ఈ కుటుంబం కానీ అటు ఆ కుటుంబం కానీ ఏం వెతుక్కుంటున్నారు చెప్పండి? సంబంధం కావాలంటే, సంబంధం ఫిక్స్ చేసుకోవాలంటే ఏం వెతుక్కుంటున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు? సేమ్ అనిజన్లు అడుగుతున్నట్టుగా కూడా వీళ్ళు కూడా ఏం అడుగుతారు? కుర్రాడు చదువుకున్నాడా? అంతేనా? వీళ్ళు యువతల నుంచి ఏం అడుగుతారు? కుర్రాడు చదువుకున్నాడు, మరి మీ తూకం ఎంత? దేంట్లో తూకం? కట్నం ఎంత ఇస్తారు? అంతేనా? ఇటు చదువు అడుగుతున్నారు, ఇటు ఉద్యోగం అడుగుతున్నారు, ఇటు కట్నం అడుగుతున్నారు. అసలు బైబిల్లో దేవుడు ఇద్దరికి పెళ్లి చేయాలన్నప్పుడు ఏం అడగమని చెప్పాడు చెప్పండి? బైబిల్లో ఏం అడగమన్నాడు? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటే గుణవతిని ఎత్తుక్కోని ఆయన అన్నాడు అబ్బాయికి. అలాగని అబ్బాయికి మాత్రమే చెప్పింది కాదు, అది అమ్మాయికి కూడా చెప్పాడు, గుణవంతుడిని ఎత్తుక్కో అన్నాడు. ఈ స్ట్రాటజీ ఎవరు ఫాలో అవరండి? లోకమంతా కట్నాలు, చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అడుగుతున్నారు కనుక మేము కూడా అయ్యి అడుగుతాం. ఇంకా దరిద్రం ఏంటంటే కొంతమంది అనకూడదు ఈ పదం, ఇంకా దరిద్రం క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత కూడా, కానీ వాళ్ళు మా ఊళ్ళో కదా అడగండి. మీ ఊళ్ళంటే
కులమా? క్రైస్తవులు కూడా కులమే ఇంకా. చిచ్చి ఒకే తండ్రి గర్భాన్న పుట్టాము. ఏమంటే మనం స్కూల్లోకి వెళ్ళిన తర్వాత భారతీయులు అందరూ నా సహోదరులు అంటారు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? భారతీయులు కాదు నా సహోదరులు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నా సహోదరులేరా. యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనిషిని సృష్టించాడు. అందరూ దేవుడు పిల్లలైనప్పుడు మళ్ళీ కులాలేంటి, ప్రాంతాలేంటి, వర్గాలేంటి, విభేదాలేంటి? నువ్వు ప్రభులోకి వచ్చిన తర్వాత కూడా కులం అడుగుతున్నావంటే అసలు నువ్వు దేవుడు చెప్పిన అందరూ దేవుడు పిల్లలే అన్న మాట నమ్మావా, నమ్మలేదా? నమ్మేవా? పోతున్నాయి చూడండి, మన ధన్యతలన్నీ ఎగిరిపోతున్నాయి. ఇంకోటి అడుగుతాను ఇప్పుడు, యవనస్తులకి పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఎక్కడ సౌందర్యము వ్యర్థం అంటే అర్థం ఏంటి? అసలు అందాన్ని చూసుకోకరా బాబు, సౌందర్యాన్ని చూసుకోకరా, లోపల గుణాన్ని చూసుకోరా. అందమైన భార్యను తెచ్చుకుంటావు, లోపలేమో యజబేలు నిన్ను చంపేస్తుంది. యజబేలు వస్తే పైకి రూపం బాగానే ఉంటుంది, రంగు బాగానే ఉంటుంది, పెదవులు బాగానే ఉంటుంది, ఇంత పొడుగు జుట్టు ఉంటుంది, ఆ జుట్టునే నీకు ఊరే చంపేస్తుంది. లోపల యజబేలు అది. కనుక నువ్వు చూసుకోవాల్సింది అందం కాదు, సౌందర్యం కాదు, గుణం చూసుకోండి అన్నాడు. కానీ ఈరోజు వివాహానికి వెళ్తున్న ఏమన్నా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చేస్తున్న తప్పేంటో తెలుసా? అమ్మాయి పళ్ళు బాగున్నాయా, అమ్మాయి జుట్టు బాగుందా, రంగు బాగుందా, అందము సౌందర్యము వీటి గురించి దేవుడు చెప్పిన మాట యవనస్తులు నమ్మారా? అది మోసకరం, వ్యర్థం అన్నాడు. నమ్మాడా? నమ్మలేదు. వీడు తల్లిదండ్రులు పెళ్లి చేస్తున్న తల్లిదండ్రులు కులాన్ని చూడొద్దు, అందరూ దేవుడు పిల్లలమే అన్నాడు. నమ్మారా? నమ్మలేదు. ఇక్కడ ప్రాబ్లం చెప్పనండి, జాగ్రత్తగా వినండి. పేతురు గారికి మనకి ఎక్కడ తేడా వస్తుంది దేవుడి దగ్గర చెప్తాను. ఈ సౌందర్యం చూసుకోవటం కానీ, ఈ కులాలు చూసుకోవటం కానీ, ఇవన్నీ ఎందుకు చూసుకుంటామంటే ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? మన చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ చేస్తున్నారు కనుక నేను అదే చేస్తాను, అంతేనా? జాగ్రత్తగా వినండి. పెళ్లి చేసేటప్పుడు ఏవైతే అనుజనులు చూస్తున్నారో క్రైస్తవుడు అయ్యి ఉండే నేను కూడా పెళ్లి చేసేటప్పుడు నేను అవే చూస్తాను. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఒక ఆయన పెళ్ళి కుదుర్చుకున్నాడు. పెళ్ళి కుదుర్చుకున్న తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. పాస్టర్ గారు, మరి మా అబ్బాయికి ఇలాగ ఒక సంబంధం కుదిరింది, మీరు పెళ్లి చేయాలండి అన్నాడు. వెరీ గుడ్ నాయన, సంతోషం, చక్కగా పెళ్లి చేసేద్దాం అన్నాడు. అయితే అయ్యగారు, నేను డేట్ చెప్తానండి, ఆ డేట్లోనే పెళ్లి చేయాలంటున్నాడు. నేను 7వ తారీఖు అనుకుంటాను, మీరు 7వ తారీఖే పెళ్లి చేయండి. పాస్టర్ గారు అంటున్నారు, 7వ తారీఖు నాకు మీటింగ్ ఉంది నాయన, కొంచెం 8వ తారీఖు పెట్టుకోతే. అబ్బాబ్బా కుదరదు, నువ్వు 7వ తారీఖే పెళ్లి చేయాలంటున్నాడు. చెప్పారండి అంటున్నాడు. అంటే ఇప్పుడు పెళ్లి దేనికి చేస్తున్నాడు? అంటే 8వ తారీఖు మంచిది కదా, 9 మంచిది కదా? చూసారా? అంటే మంచి చెడు దేన్ని బట్టి నేర్చుకున్నావు నువ్వు? లోకాన్ని బట్టి, లోకస్తులను బట్టి. అంతా మంచిది అన్న దేవుడిని నమ్మవా? దేవుడు మాట నమ్మవా? దేవుడు వాక్యం నమ్మవా? చూసారా? ఇప్పుడు నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, క్రైస్తవ జీవితం అనగానే వాక్యంలో దేవుడు నీకు ఏదైతే రాస్తాడో మనుషులతో సంబంధం లేకుండా నువ్వు దాన్ని నమ్మాలి. అతడు దేవుని ఎదుట ధన్యుడు. అందుకే టైటిల్ వేశాం. ఇప్పుడు టైటిల్ మీకు అర్థమవుతుంది ఏంటది? పేతురులో ఉన్న ధన్యత నీలో ఉందా? ప్రపంచం అంతా నమ్మకపోయినా యేసుక్రీస్తుల వారు దేవుని కుమారుడుగా ఆ రోజు ఆయన నమ్ముతాడు. నువ్వు నమ్ముతావా? దేవుడు బైబిల్లో చెప్తున్న వాక్యాలని నువ్వు నమ్ముతున్నావా? ఏమండి, ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, వాక్యం కానివ్వండి, బైబిల్ కానివ్వండి, చదవడానికి లేదంటే వినడానికి అక్కడ వరకు మాత్రమే పరిమితం అయిపోయారండి. వింటాం ప్రసంగాలు, సభలకు వెళ్తాం, అన్ని సభలకు వెళ్తాం, అన్ని ప్రసంగాలు వింటాం, రోజు ప్రార్థన చేసుకుంటాం, బైబిల్ చదువుతాం. క్రియల్లోకి వచ్చేసరికి మాత్రం వాక్యం ఉండదు. వాళ్ళు చేసినవి, వీళ్ళు చేసినవి, వాళ్ళు చేసినవే మన ఇంట్లో, మన క్రైస్తవ కుటుంబాల్లో జరుగుతూ ఉంటాయి. ఇది ఎంతవరకు ధన్యత? ఇది ఎంతవరకు దేవుడు మెచ్చే జీవితం? ఇది ఎంతవరకు దేవుడు దీన్ని ఒప్పుకుంటాడు? అందుకే రోమపత్రిక 10వ అధ్యాయంలో దేవుడు చెప్తాడు స్పష్టంగా, ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. చదువుతారా? రోమపత్రిక 10వ అధ్యాయం చూడండి. క్షమించండి, 2వ అధ్యాయం అండి, 13వ వచనం. రోమపత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. రోమపత్రిక 2వ అధ్యాయం 13వ వచనం.
ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. వింటన్నంత మాత్రాన మనం నీతిమంతులు కాదు. పిల్లోడు స్కూల్కి వెళ్ళాడు, మాస్టర్ చెప్పిన వాడిని వింటున్నాడు, రాసుకోవాలి కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత హోంవర్క్ చేయాలి కదా, అవన్నీ పరీక్షల్లో మళ్ళీ రాయాలి కదా గుర్తుపెట్టుకుని. అలాగే ఈరోజు మనం అందరం వాక్యం వింటున్నాం. ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడతారు అన్నాడు చూడండి. అంటే నువ్వు నీతిమంతుడిగా ఎంచబడాలి అంటే, నువ్వు ధన్యుడిగా ఎంచబడాలి అంటే ధర్మశాస్త్రంలో అనగా బైబిల్లో దేవుడు ఏ వాక్యాలు అయితే రాస్తాడో అవి నువ్వు నమ్మాలి. నమ్మి వాటి చొప్పున నువ్వు జీవించాలి, బ్రతకాలి. అప్పుడు కదండి దేవుడు మనల్ని ధన్యులు అనేది. పేతురు గారిని అన్నట్టుగా నిజంగా మీరు పేతురు గారిలో ఉన్న గొప్ప గుణం ఆలోచిస్తే ఎవ్వరు చేయని సాహసాలండి దేవుడిని నమ్మి చేస్తూ ఉంటాడండి ఆయన. మీకు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను ఆయన జీవితంలో, ముగిస్తాను ఇక. పేతురు గారు శిష్యులందరూ కూడా పడవలో ఉన్నారు. యేసుప్రభు నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. తెలుసు కదా మీకు ఈ సందర్భం. నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చేస్తారు. అందరూ భయపడిపోయారు. అమ్మో భూతం వస్తుంది, దెయ్యం వస్తుంది అంటే యేసుప్రభు అంటున్నాడు, నేనయ్యా భూతాన్ని కాదు, దెయ్యాన్ని కాదు, మీ ప్రభువుని అన్నాడు. శిష్యులు షాక్ అయిపోయారు. నువ్వేంటి ప్రభు, వాళ్ళ ఉండాలి కదా, నీళ్ళ మీద నడిచేస్తాను ఏంటి అలాగంటే, నేను దేవుడిని నమ్మాను, దేవుడు నా యందు ఉన్నాడు, నేను ఏదైనా చేస్తాను అన్నాడు. అప్పుడు పేతురు గారు చేయెత్తాడు. మళ్ళీ ప్రతిదానికి ఈయనే ఉంటాడు ముందు. పేతురు గారు చేయెత్తి అంటున్నాడు, ప్రభా నువ్వు నడుస్తున్నావు కదా, నేను నడుస్తాను అన్నాడు. అప్పుడు యేసుప్రభు అన్న మాట మీ అందరికీ తెలుసు. ఏమన్నాడు చెప్పండి. పేతురు, నేను నడుస్తున్నానన్నది నువ్వు నమ్మితే, విశ్వసిస్తే నువ్వు కూడా నడుస్తావు. అప్పుడు ఏమన్నాడు పేతురు, ఏమన్నాడు వాళ్ళ పడవలో ఉండి, నేను నమ్ముతున్నాను ప్రభా, నేను అడగలను, నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. వెరీ గుడ్, వచ్చేసే అన్నాడు. వచ్చేసాడా? వచ్చాడా రాలేదా? వచ్చాడు. పడవలోంచి సముద్రం మీద అలా కాలు పెట్టాడు, నడుస్తున్నాడు. బాగా వినండి, నడుస్తున్నాడు నడుస్తున్నాడు. ఒక్కసారి ఆశ్చర్యం. ఏంటి, ఎక్కడ నడుస్తున్నాడు? రోడ్డు మీద కాదు, నీళ్ళ మీద. ఇలా నడుస్తున్నాడు 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 నడుస్తున్నాడు. ఏంటి నేను నీళ్ళ మీద నడిచేస్తున్నానా? నమ్మితే నడుస్తా ఉన్నాడు కదా యేసుప్రభు. నమ్మాడు, నడుస్తున్నాడు నడుస్తున్నాడు నడుస్తున్నాడు. కొంచెం దూరం నడిచిన తర్వాత నడుస్తున్నది నేనేనా? పడిపోయాడు. మీకేమర్థమైంది ఇప్పుడు? విశ్వసించిన అతనే మధ్యలో ఏమొచ్చింది? అపనమ్మకం. ఏంటి నేనే నడిచేస్తున్నాను నీళ్ళు మీద అనగానే టక్కమని విడిపోయాడు. అక్కడ యేసుప్రభు పక్కనే ఉన్నాడు కనుక చేయట్టుకున్నాడు. అంతే కదండి. ఇప్పుడు మన పరిస్థితి ఏంటో తెలుసా? ఇప్పుడు మన గురించి చెప్తాను. యేసుప్రభు నీకు పరలోకం ఇస్తాడు, యేసుప్రభు నీకు నిత్యజీవం ఇస్తాడు. యేసుప్రభు కోసం పని చేద్దాం. ఇదిగో యేసుప్రభు కోసం ఇలాంటి సెమినార్లు పెడదాం, యేసుప్రభు కోసం ఇలాంటి సభలు పెడదాం, మీ కష్టార్జితాన్ని ఇవ్వండి, దేవుడి కోసం రండి అనేసరికి చాలామంది అండి ఈ సభలు కానీ సెమినార్లు కానీ నూతనంగా ప్రారంభించిన కొత్తలో మేము వచ్చేస్తామండి, మేము ఇచ్చేస్తామండి అని అలా చక్కగా జరిగిస్తారు. ఇదంతా మనం జరిగించవలసింది దేనికోసం? పరలోకం కోసం. ఇలా జరిగిస్తున్నప్పుడు మధ్యలో ఎవడో వస్తాడు. ఏంటి సెమినార్కి నెల మీరు డబ్బులు ఇచ్చేస్తున్నారా? ఓ రోజు సెలవు పెట్టి అక్కడ వాక్యం నేర్చుకోవడానికి వెళ్ళిపోతున్నారా? అయ్యో చాలా నష్టపోతున్నారు మీరు అనేసరికి ఎక్కడో మళ్ళీ లోపల ఏంటి డౌటు, ఇది నిజమా కాదా? చూసారా? అప్పటి వరకు స్పీడ్గా వచ్చిన మనం వాక్యం నేర్చుకోవడానికి, అప్పటి వరకు ఇలాంటి కార్యక్రమాలకి సహాయం చేసిన మనం ఎక్కడో ఎవడో ఒక డౌట్ నాటగానే వదిలేడు బాబు. అలా దానిని ఏం చేసావు? తర్వాత కోల్పోయావు. పేతురు ఏమంటే ప్రారంభంలో అలా ఎంత గొప్పగా నన్ను నమ్మిన నువ్వు, నీకు ఒక గొప్ప స్థానాన్ని, గొప్ప స్థితిని కేటాయిస్తాను నీకు. ఏంటయ్యా ఆ స్థానం అంటే, పేతురు గారిని ఎంత గొప్ప చేశాడో మీకు తెలియదు కదండి. కిందకి వెళ్ళేసరికి పేతురు చెప్తున్నారు చూడండి, 18 వచనం, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. పేతురుకి ఇస్తున్న ధన్యత, బ్లెస్సింగ్స్ ఎలా ఉన్నాయి చూడండి, ఎంత గొప్పది ఇచ్చాడు చూడండి పేతురు గారికి. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పరలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని
నీతో చెప్తున్నాను పేతురు, ఎవ్వరు నమ్మకపోయినా నువ్వు ఒక్కడవు నన్ను నమ్మావు గనక పరలోకంలో ఉన్న కన్న తండ్రి కొన్ని వందల సంవత్సరాలుగా కలలు కంటున్నాడు తన సామ్రాజ్యాన్ని భూమి మీద స్థాపించాలి అని. అదే క్రీస్తు సామ్రాజ్యం, సంఘం. ఆ సంఘాన్ని నీ బండ మీద కడతాను, నీతో ఓపెన్ చేయిస్తాను. ఏం ధన్యత అండి అది. పరలోక రాజ్యానికి నమూనాని భూమి మీద ప్రారంభించింది పేతురు గారే. తొలి ప్రసంగం చేయగానే ఎంతమంది బాప్తిసం తీసుకున్నారండి? 3,000 మంది. ఆ 3,000 మందితో తొలి సామ్రాజ్యాన్ని భూమి మీద ప్రారంభించింది ఎవరు? పేతురు గారు. అప్పుడు ఇచ్చిన వాగ్దానం ఆ తర్వాత నెరవేరింది యేసుప్రభు చనిపోయిన తర్వాత. అన్ని కడతాను, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. అసలు నువ్వు ఒక్కసారి నీ సంఘంలోనికి ఎవరినైనా చేర్చుకుంటావా, అతడికి పాతాళానికి పోడు నాయన, పరలోకానికి వచ్చేస్తాడు. అంత గొప్ప ధన్యత నీకు ఇస్తున్నాను. కారణం ఏంటంటే నువ్వు నమ్మావు, నన్ను వాక్యాన్ని నమ్మావు. నువ్వు వాక్యాన్ని నమ్మావు కనుక ఈ ధన్యత నీకు. తర్వాత అంటాడు కిందకి వెళ్ళేసరికి నిజంగా అది ఆశ్చర్యం అండి. తర్వాత మాట, పరలోక రాజ్యపు తాళపు చెవులు. ఎవరికి ఇచ్చాడు చెప్పండి గుర్తిప్పుడు? పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇవిగో పేతురు నీకు ఇస్తున్నాను, నీ ఇష్టం. నువ్వు ఎవరిని పంపిస్తావో పరలోకానికి పంపించు, నువ్వు ఎవరిని గెంటేస్తావో పాతాళానికి గెంటే. ఏంటండి అది అసలు? అది ఏంటది? ఎంత అధికారం ఇచ్చాడండి, ఎంత అధికారం ఇచ్చాడండి. అధికారం ఇచ్చేసాడు చూడండి. పరలోక రాజ్యానికి పంపించే అధికారం ఇచ్చేసాడు చూడండి పేతురు గారికి. ఇదిగో తాళపు చెవులు, నీ ఇష్టం. పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తున్నాను, నీ ఇష్టం. నువ్వు ఎవరు పరలోకానికి పంపుతావో, ఎవరు పరలోకానికి వెళ్ళకూడదని నువ్వు తాళ వేసేస్తావో నీ ఇష్టం, ఇక నీ ఇష్టం. మీరు ఆత్మీయంగా ఆలోచిస్తారండి, ఇది మీకు మామూలుగా ఉండదు. ఇది అంత ధన్యత, అంత గొప్పవాడిని చేశాడా, అంత గొప్పగా నమ్మాడా యేసుప్రభు పేతురు గారిని? అంటే నమ్మాడు. కారణం ఏంటంటే వాక్యాన్ని నమ్మాడు గనక పేతురు గారిని యేసుక్రీస్తుల వారు నమ్మారు. జాగ్రత్తగా ఉండండి, మళ్ళా చెప్తున్నాను. పేతురు గారు వాక్యాన్ని నమ్మారు గనక ఏమంటే పేతురు గారిని యేసుప్రభు నమ్మి తాళాలు చేతిలో పెట్టాడు. మనం నమ్మేమా వాక్యాన్ని? యేసుప్రభు రాకడ రేపే జరుగుతుంది అన్నాడు అనుకోండి, నమ్ముతాం మనం? నమ్ముతావా? యేసుక్రీస్తుల వారి రాకడ దొంగ వచ్చినట్లుగా వచ్చును, అది ఎప్పుడు వస్తుందో మనకి తెలీదు అని బైబిల్లో ఉంది. ఒకవేళ నిజంగా వచ్చినాన్ని నమ్మితేనండి మనం ఈ రోజంతా మనం ఎక్కడ ఉంటాం తెలుసండి? ప్రభు సేవలో ఉంటాం, ప్రభు పనిలో ఉంటాం. కానీ చాలామంది ప్రభు దగ్గరికి వచ్చి అంటారు, నేను 80-90 సంవత్సరాలు హ్యాపీగా బ్రతకాలి, నా కోసం ప్రార్థన చేయండి, మంచి భవిష్యత్తు కావాలి నాకు. మరి రేపు యేసుప్రభు వచ్చేస్తే? చూసారా, వాక్యాన్ని నమ్ముతున్నామంటే చదువుతున్న దాన్ని ఎంతవరకు పేతురు గారిలా విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం, నమ్మి క్రియల్లో ఆ వాక్యాన్ని పెడుతున్నాం. అలాంటి ధన్యత మనలో ఉందో లేదో చూసుకోవాలి. రెండో పాఠం చెప్తానండి, మీలో ఎవ్వరు మిస్ అవ్వకండి. ఒకవేళ నమ్మితే, పేతురు గారు నమ్మినట్టుగా నమ్మితే నిజంగానండి రెండో పాఠం మీరు విన్న తర్వాత ఆశ్చర్యపోతారు. ఒకవేళ నమ్మితే నమ్మిన వాళ్ళను దేవుడు ఎంత ఘనంగా ఇక్కడ భూమి మీద ఎంత ఘనపరిచాడో మరణం తర్వాత కూడా అంతకంటే ఏమంటే 100 అంతలు ఘనపరుస్తున్నాడు, 100 అంతలు గొప్ప చేస్తున్నాడు వాక్యాన్ని నమ్మిన వ్యక్తులను. అదే మీరు రెండో పాఠంలో వింటారు. ఈ వాక్యాన్ని నమ్ముతున్న వాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం. ఎందుకంటేనండి ఈరోజు ప్రజల పరిస్థితి ఏంటంటే దేవుడి వాక్యానికి విలువ లేని రోజుల్లోకి వచ్చేసాం. ఏమంటే ఈరోజు వాక్యాన్ని వినడానికి అసలు ప్రజలు ఇష్టపడటం లేదండి, చాలా దూరంగా ఉంటున్నారు. ఈ ఆన్లైన్ వచ్చిన తర్వాత, ఈ ఫేస్బుక్ వచ్చిన తర్వాత, ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత దేవుడి సన్నిధన్నా ప్రసంగాలన్నా ఎందుకునంటే ఒక తెలియని ఆ దూరం మనుషులు ఏర్పడిపోయింది. ఆ ఫోన్లకి అడిక్ట్ అయిపోయారు. ఎప్పుడు ఫేస్బుక్లు, యూట్యూబ్లు, ఏమంటే ఆ జబర్దస్తులు, ఆ కామెడీలు, ఆ కార్తీక దీపాలు ఇవన్నీ బాగా పట్టినాయి మనుషుల్ని. వాక్యం విందాం, బైబిల్ చదువుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ఎక్కడో సభ పెడుతున్నారట వెళదాం, ఇవన్నీ భక్తిని కోల్పోతున్న తరానికి వచ్చేసామండి మనం. అందుకే దేవుడు బాధపడుతూ బైబిల్లో మాట చెప్తాడు, చెప్పి ముగించేస్తాను. ఇర్మియా గ్రంథంలో దేవుడు ఏమంటున్నాడు చూడండి, 6వ అధ్యాయం 10వ వచనం అండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం అండి. విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు
తమ మనస్సులను సిద్ధపరచుకోనరట. విందురని నేను ఎవరితో మాట్లాడతాను? చూసారంటే దేవుడు ఎలా బాధపడుతున్నాడో. అసలు ఎవరు వింటున్నారు వాక్యం? విందురని నేను ఎవరితో మాట్లాడతాను? ఎవరు వింటున్నారు వాక్యం? ఎవరు వింటున్నారు వాక్యం? ఎవరు వింటున్నారు? బైబిల్ ఎవరు చదువుతారు? ఏమంటే మనం ఓపెన్గా దేవుడి సన్నిధిలో ఉన్నాం కనుక ఓపెన్గా మాట్లాడుకుందాం. మనలో నుండి రోజు గంటల తరబడి బైబిల్ చదివే వాళ్ళు ఉంటారండి. గంటల తరబడి బైబిల్ చదువుతున్నామా? ఏదో మొక్కుబడిగా ఉదయం లేవగానో 2 వచనాలు చదువుకుని ముగించేయడం తప్ప. బైబిల్ను కంటిన్యూస్గా చదవాలి, ప్రసంగాలు కంటిన్యూస్గా వినాలి, ఎప్పుడు దేవుడు మాటలే నాకు వినపడాలి అని వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? అదే దేవుడు బాధ అక్కడ. విందురని నేను ఎవరితో మాట్లాడేదను, తర్వాత ఏమన్నాడు? నేను ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనస్సులను సిద్ధపరచుకొనరు కనుక వినలేకపోతున్నారు. వినుటకు మనసును సిద్ధపరచుకోలేదట. ఇది జాగ్రత్తగా వినండి. వాక్యం వినడానికి ముందు మనసు ఎలా ఉండాలట? సిద్ధంగా ఉండాలి. చాలామంది దేవుడి సన్నిధిలోనే ఉంటారండి. ఎవరు దేవుడి సన్నిధిలో ఉంటారంటే మనిషి యొక్క శరీరం మాత్రమే దేవుడి సన్నిధిలో ఉంటుంది. మనసంతా ఎక్కడ ఉంటుంది? సెలవు పెట్టిన ఉద్యోగం మీదో లేదా ఇంటి తాళం వేసిన ఇంటి మీద తిరుగుతూ ఉంటుంది. ఇల్లు ఎలా ఉంది, ఆ ఇంటి దగ్గర కట్టేసిన కుక్క ఎలా ఉంది, పైన ఆరేసిన ఒడియాలు ఉన్నాయా, బయట ఆరేసిన బట్టలు ఎలాగ ఉన్నాయో. ఉద్యోగానికి సెలవు పెడతారు చాలామంది. మనిషి మాత్రమే ఎక్కడ ఉంటాడో మనసంతా ఉద్యోగం మీదే ఉంటుంది. నా టేబుల్ ఏమవుతుంది, ఈరోజు అక్కడ ఆర్డర్లు ఎన్ని వచ్చాయో చూసారా. మనిషి తన మనస్సును వాక్యం వినడానికి ఏం చేసుకోవట్లేదట? సిద్ధపరచుకోవాలి. ఏమండి, పంట పండాలి అంటే పంట వేయడానికి ముందు, విత్తనాలు వేయడానికి ముందు రైతు పొలాన్ని ఏం చేస్తాడు? బాగు చేస్తాడు, శుభ్రం చేస్తాడు. అందులో రాళ్ళు ఉండకూడదు, చెత్త ఉండకూడదు, చెదారం ఉండకూడదు. ఏమంటే నీళ్లు పెట్టి మెత్తబడిన తర్వాత విత్తనం వేస్తే మొక్క వస్తుందని సిద్ధం చేసిన తర్వాత విత్తనాలు వేస్తాడు. అలా హృదయాన్ని సిద్ధపరచుకుంటే వాక్యం లోపలికి వెళ్తుంది, వాక్యం అన్నీ అర్థమవుతూ ఉంటుంది. ఏమంటే నేను కూడా మీ దగ్గర నేను కూడా అంటే ఒకప్పుడు సేవలోనికి రాకమునుపు, వాక్యం నేర్చుకోకమునుపు, బైబిల్ పరీక్షలు రాయకమునుపు నేను అలాగే మీతో పాటు కూర్చున్నవాడిని. నాకు వినేవాళ్ళ యొక్క మైండ్ సెట్ అంతా తెలుసండి. కొంతమంది ఏ మైండ్తో వింటారో చెప్తాను. కొంతమంది ఎలాగ వింటారంటే ప్రసంగాలు వినే వాళ్ళలో రకరకాలుగా ఉంటారండి. కొంతమంది ఏమో ఆత్మీయంగా దేవుడు ఏం చెప్తాడో విందాం ఈరోజు మంచి వాక్యం వినడానికి. కొంతమంది ఏ మనసుతో వస్తారంటే ఇతడు ప్రసంగంలో ఏం తప్పు చెప్తాడో చూద్దాం, ఆ ప్రసంగంలో ఆ తప్పును మాత్రం పొరపాటున నోట్లోంచి ఏదైనా ఒక్క చిన్న మాట తూలితే దాన్ని పట్టుకుని ఆ మాటను పట్టుకోవడానికి వస్తారు చాలామంది. కొంతమంది ఏమో ఇతని ప్రసంగం ఏమండి మరి మీకు కింద చెప్పాను కదా, రకరకాల గ్రూపులు ఉంటాయి. ఆ గ్రూపుల్లో నుంచి ఏదో గ్రూపులో ఉంటాడు, ఆ గ్రూపుకి సంబంధించిన మనసుతో వస్తాడు. ఇంక ఇతను ఎన్ని వాక్యాలు చెప్పండి, అతను వినండి. ఎక్కడ 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 మనం అనుకున్న దానికి దగ్గరగా వస్తున్నాడా లేదా. మనం ఓ సిద్ధాంతాన్ని నమ్మాం కదా, ఆ సిద్ధాంతానికి దగ్గరగా ఉంటే వింటాను, దగ్గరగా వింటాను. కొంతమంది దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడన్న ఆలోచనతో వస్తారు. ఆ ప్రసంగం చెప్తేనే వింటారు, ఇంకే ప్రసంగం లోపలికి వెళ్ళనివ్వరు. అంటే నువ్వు వచ్చేటప్పుడే సిద్ధం చేసుకుని రావాలి. దేవుడు నాకు ఈరోజు ఏం చెప్తాడో వింటానండి, అది నిజమో కాదో బైబిల్లో ఉంటే నమ్ముతాను, అలా రావాలి తప్ప నేను అనుకున్నదే అక్కడ చెప్పాలి అన్న ఉద్దేశంతో వస్తారు చాలామంది. వాళ్ళకు కూడా వాక్యం అర్థం అవుదండి. ఎప్పటికీ ఆత్మీయ జీవితాలలో ఎదుగుదల అనేది ఉండదు. కనుక దేవుని పిల్లలారా, అక్కడ దేవుడు పడుతున్న బాధ, విందురని నేను ఎవరితో మాట్లాడతాను, ఎవరికి నేను సాక్ష్యం ఇస్తాను? వినడానికి వాళ్ళ మనసులు సిద్ధం చేసుకోరు కదా. అలా ఎవరైతే వాక్యం వినడానికి తమ మనసులు సిద్ధం చేసుకోవట్లేదో వాళ్ళ మీద నాకు చాలా కోపం వస్తుంది అంటాడు కింద. వాక్యం వినకపోతే దేవుడి కోపం అండి కింద ఉంటుంది వెంటనే అక్కడే. వారి మీద నా కోపమును అణుచుకొని అలసిపోతున్నాను నేను అంటాడు. అదే 10వ వచనంలో ఉంటుంది కిందకి వెళ్ళేసరికి. కావున నేను యెహోవా క్రోధముతో నిండి ఉన్నాను, దానిని అణుచుకొని నేను విసిగిపోతున్నాను అన్నాడు. వాక్యాన్ని వినరట. ఒకవేళ బలవంతంగా వినిపించినా ఇందాక పేతురు గారు నమ్మినట్టుగా ప్రతి వాక్యాన్ని బైబిల్లో చూపిస్తున్న ప్రతి వచనాన్ని నమ్మరట. చూసారండి దేవుడి పరిస్థితి ఎలా ఉందో. మీకు మాట చెప్తానండి, జాగ్రత్తగా వినండి నేను చెప్పేది చివరిలో మాట. దేవుడు బైబిల్లో రాయించిన వచనాల్లో నేను కొన్ని నమ్ముతాను, కొన్ని నమ్మను అంటే దేవుడు మనసును నువ్వు చాలా బాధ పెడతాను, నీకు తెలుసో లేదో. ఎందుకంటే బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు రాయించింది ఎవరు? దేవుడే. బైబిల్లో ఉన్న అన్ని మాటలు రాయించింది ఎవరు?
దేవుడే. అందులో నేను కొన్ని నమ్ముతాను, కొన్ని నమ్మను. నాకు ఇష్టమైనవి మాత్రమే నమ్ముతానంటే దేవుడిని ఏమంటున్నాం తెలుసా అండి? మనం దేవుడిని ఏమంటున్నాం తెలుసా? మీకు ఇది ప్రాక్టికల్గా అర్థం అవ్వాలంటే మీ భర్త దగ్గర కానీ, మీ భార్య దగ్గర కానీ, లేదంటే మీ ఫ్రెండ్స్ బాగా కావాల్సిన వాళ్ళ దగ్గర కానీ మీరు ఈ మాట అనండి. ఏ మాట అనాలంటే, ఒరే నేను నమ్ముతాను కానీ రా, నీ మాటలు నమ్మరా అన్నారు అనుకోండి. భర్తతో అనండి, మిమ్మల్ని నమ్ముతాను కానండి, మీ మాటలు నమ్మనండి అన్నది అనుకోండి భార్య. ఎలాగుంటుంది ఆయనకి? ఎలాగుంటుంది? సేమ్ డైరెక్ట్. నువ్వు అన్నీ నమ్మకపోతే దేవుడికి ఎలాగుంటుంది? వాక్యాన్ని నమ్మకపోతే దేవుడికి ఎలాగుంటుంది? దేవుడికి ఎంత బాధ, ఎంత రోదన, ఎంత వేదన దేవుడికి. కనుక దేవుని పిల్లలరా, బైబిల్లో ఉన్న మాటలను, వాక్యాన్ని నమ్మాలి. ఆ రోజు పేతురు గారిలో యేసుప్రభు పట్టుకున్నది అదే. ప్రపంచం అంతా నమ్మటం లేదు. నాకు అనవసరం అండి, నేను నమ్ముతానండి అంటున్నాడు. ప్రపంచంలోని వాళ్ళు ఎవరు యేసుప్రభుని ఆ రోజు దేవుని కుమారుడిగా అంగీకరించట్లేదు. ఇంకా మీకు చెప్పనా, యేసుక్రీస్తుల వారిని దేవుని కుమారుడుగా ఆ రోజు అంగీకరించకపోగా యేసుప్రభు మీద మోపిన నేరం ఏంటో తెలుసా? రామప్రభుత్వం దగ్గర యూదులందరూ కలిసి మోపిన నేరం ఏంటో తెలుసా? ఇతను దేవుని కుమారుడిని చెప్పి దేవునితో సమానంగా చేసుకుని మా ధర్మశాస్త్రానికి విరోధంగా దైవదూషణ చేస్తున్నాడు, కనుక ఇతన్ని మీరు చంపేయండి అని యేసుప్రభు మీద మోపిన కేసు కూడా ఇదే. యూదులు ఆ రోజు అంటే యూదులు ఏ కారణం చెప్పి యేసును చంపారో దాన్ని వాళ్ళు నమ్మకపోయినా నేను నమ్ముతాను అంటున్నాడు పేతురు. ఈరోజు మనకి చెప్పనండి, క్రైస్తవులకు మనకి చెప్పనా, మనం ఈరోజు అన్యజనుల మధ్య బ్రతుకుతున్నామండి. వాళ్ళకి పరలోకం ఉందని తెలియదు, పాతాళం ఉందని తెలియదు, చచ్చిపోయిన తర్వాత శిక్ష ఉంటుందని తెలియదు, చనిపోయిన తర్వాత దేవుడు ఏమైనా శిక్షలు విధిస్తాడని తెలియదు. కనుక వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతారండి. తింటారు, త్రాగుతారు. 60-70 ఏళ్ళ ఈ జీవితంలో ఏమంటే డబ్బు అంటారు, ఉద్యోగాలు అంటారు, వ్యాపారాలు అంటారు, చదువులు అంటారు, ఆస్తులు అంటున్నారు, సంపదలు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి చనిపోయిన తర్వాత బ్రతుకు గురించి తెలియదు కనుక వాళ్ళు అలా బ్రతికేస్తారు. కానీ క్రైస్తవులుగా మనకు అన్నీ తెలుసు కదా. ఆత్మ గురించి తెలుసు, యేసుప్రభు చనిపోయి తిరిగి లేచాడని తెలుసు, చనిపోయిన తర్వాత నీకు బ్రతుకుందని తెలుసు. అలా లేవాలి అంటే బైబిల్లో ఉన్న ప్రతి మాట విశ్వసించి బ్రతకాలని తెలుసు. ఇన్ని తెలిసిన నువ్వు వాళ్ళలో ఒకటిగా కలిసిపోతే అసలు వాక్యం నమ్మిన వ్యక్తిగా దేవుడు మనల్ని ధన్యుడు అంటాడా పేతురుని అన్నట్టుగా మీరు బాగా ఆలోచించుకోండి. పరలోకం ఉందని తెలిసిన నువ్వు పరలోకమే తెలియని వాడిలా బ్రతికేస్తే అసలు నువ్వు ఎవరిని రక్షిస్తావు? నిన్ను చూసి కదా వాడు మారాలి. అమ్మ వాళ్ళ క్రైస్తవులు అండి, ప్రభు దగ్గరే ఉంటారండి, ప్రార్థనలో ఉంటారండి, పరలోకం ఉందటండి, వాళ్ళ దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడానికి వాళ్ళు బ్రతుకుతున్నారండి, దేవుడి సన్నిధికి వెళ్ళిపోతారండి, దేవుడికి ఇస్తారండి, లోకంలో ఏమి కూర్చుకోరండి, అంతా పరలోకం వెళ్ళిపోవడానికి వాళ్ళు ప్రయాసలో ఉన్నారండి అని నిన్ను చూసి పరలోకం పైన ఒకళ్ళకి ఆశ పుట్టాలి కదా. నీ జీవన విధానాన్ని చూసి వాడు ఉద్యోగం అంటే నువ్వు ఉద్యోగం అంటావు, వాడు చదువులు అంటే నువ్వు చదువులు అంటున్నావు, వాడు వ్యాపారాలు అంటే నువ్వు వ్యాపారాలు అంటావు, వాడు ఆస్తులు అంటే నువ్వు ఆస్తులు అంటున్నావు. అసలు నీకు వాడికి ఏంటి తేడా లోకంలో? ఆ రోజు పేతురు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా యేసును దేవుని కుమారుడిగా ఒప్పుకోకపోతే నాకు సంబంధం లేదండి, వాక్యం చెప్పింది నేను నమ్ముతాను. ఈరోజు క్రైస్తవులుగా మనం ఏం చేయాలి తెలుసా? యేసుప్రభు నాకు చెప్పాడండి, నిత్య లోకం ఉంది, నిత్య జీవం ఉంది. అలాగే పాతాళానికి వెళ్ళిపోతే కూడా నిత్యము కాలిపోతామని చెప్పాడండి. వద్దండి, ఈ పాపిష్టి బ్రతుకు మాకు వద్దండి, పాపాలు మాకు వద్దండి, ఈ లోక సంబంధమైన జీవితం మాకు వద్దండి. అపోస్తులులా దేవుడు సేవ చేస్తామండి. ఎవడు ఒక పౌలులాగా, ఒక పేతురు గారు లాగా, ఒక యోహాను గారు లాగా, ఒక దావీదు గారు లాగా బైబిల్లో ఉన్న భక్తులందరూ ఎలాగైతే దేవుడి కోసం బ్రతికారో వాళ్ళ జీవితాన్ని పరంగా పెట్టి మేము అలా బ్రతుకుతామంటే మాకు పరలోకం కావాలండి అని వాక్యాన్ని నమ్మిన వ్యక్తిగా ఒక నక్షత్రంగా నువ్వు ఈ లోకాన్ని కనబడాలి. అప్పుడు కదా నిన్ను చూసి ఎవరైనా మారతారు. అది కదా క్రైస్తవ్యం అంటే. ఇది కదండి క్రైస్తవ్యం అంటే. ఆ రోజు అపోస్తులను చూసి రామ సామ్రాజ్యం అంతా విస్తుపోలేదా? కొడతామన్నా, జైల్లో వేస్తామన్నా, చంపుతామన్నా ఎందుకయ్యా మీరు ప్రభువును ప్రకటిస్తున్నారు అంటే వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసండి అపోస్తులు? దేహాన్ని చంపే మీకు భయపడాలా, దేహాన్ని ఆత్మను కూడా నరకంలో వేసి మిక్కిలి నాశనం చేయగలిగిన దేవుడికి మేము భయపడాలా. చూసారా ఎలాంటి సాక్ష్యం ఇచ్చారు వాళ్ళు? ఆత్మ గురించి సాక్ష్యం, నరకం గురించి సాక్ష్యం, పరలోకం గురించి సాక్ష్యం. బ్రతుకును పనంగా పెట్టి రామ సామ్రాజ్యం ముందు నిత్య జీవం ఉంది, పరలోకం ఉంది, మీరు చంపుకోండి ప్రభు సేవ చేసి మేము అక్కడికి వెళ్ళిపోతాం అంటున్నారు. అది కదండి వాక్యాన్ని నమ్మటం అంటే. జీవితంలో కనబడాలి కదా అలాగా. కనుక పేతురులో ఉన్న ధన్యత మనలోనికి వచ్చిందా? పేతురు నమ్ముతున్నట్టుగా బైబిల్లో ఉన్న ప్రతిదీ మనం నమ్ముతున్నామా? ఆలోచించుకోండి, మంచి నిర్ణయాలు తీసుకోండి. ఒకవేళ నువ్వు గనక నమ్మితే
నమ్మి భూమి మీద చిన్న చిన్నవి చేయమన్నాడండి. ఒకవేళ అవి గనక నువ్వు చేయగలిగితే మరణం తర్వాత నీ జీవితం ఎంత అద్భుతంగా మారిపోబోతుందో రెండో ప్రసంగంలో చెప్తాను. ప్రార్థన చేసుకుందాం.